ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరము. ఆయన ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు, ఈ దేశానికి ఎంతో సేవ చేసినాడు. ఈరోజు ఆయన చనిపోవడం వలన దేశానికి చాలా నష్టం అవుతుంది. ఈరోజు ఆయన ఆశయాలను సాధించాలంటే ప్రతి ఒక్కరికి మన్మోహన్ సింగ్ గారి బాటలో నడవాలని ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గోరగిరిలో మేము ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణించడం దేశానికే పెద్ద లోటు. ఒక ఆర్థికవేత్త, మన భారతదేశము ఆర్థికంగా పూర్తి స్థాయిలో పతనమైన రోజు తను ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశాన్ని బయట వేసినటువంటి మంచి శాస్త్రవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విద్యా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి బాలబాలిక చిన్న వయసులో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో విద్యా చట్టాన్ని సమాచార సేకరణ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తను ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టం ద్వారానే ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడి పోయినా ఏది కావాలన్నా సమాచారం సేకరించడానికి ఆర్టీఐ పెట్టి మనం సమాచారం సేకరించినామంటే అది మన్మోహన్ సింగ్ వారి యొక్క వారు చేపట్టినటువంటి ఫలితమే అది. మళ్ళీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా ముసలమ్మలు పేదవాళ్ళు చాలామంది పనికి పోతారు. ఏ పని పోతున్నామమ్మా అంటే ఉపాధి పని పోతున్నాము, కరువు పని పోతున్నాము అని అంటారు. 100 రోజుల పనిని తను ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పుడు, భారతదేశం సంక్షేమంలో ఉంది, ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు 100 రోజుల యొక్క ఉపాధి హామీ పనిని ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు మన గ్రామాలలో కొంతవరకు అంటే ఆ 100 రోజుల పనే అదంతా ఘనత అంతా మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. వారు లేని లోటు మన భారతదేశానికి పూర్తలేని లోటు. పట్టణంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తను మన కాంగ్రెస్ పార్టీకి ఒక ఆణిముత్యం లాంటి వారు. తను చేసిన ఒక తొలి మహిళను కూడా తీసుకొచ్చి అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో చాలా బాధాకరం.